లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మా ఆయన వెళ్ళి వాళ్ళ ఇంట్లో చెప్పేశారంటే మా మామయ్య వాళ్ళకి చెప్పేశారు ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా అది ఇది అని చెప్పి. సో సరే అని చెప్పేసి వాళ్ళు ఓకే సరే ట్రై చేద్దాం, ఏమైనా మాట్లాడి చూద్దాం పెళ్లి సంబంధం కలుపుకోవడానికి అని అయితే వాళ్ళు అన్నారంట. మా మామయ్య అయితే కొంచెం మంచిగా ఫస్ట్ అమ్మాయి ఒపీనియన్ కనుక్కుందాం, మా అమ్మాయికి ఇష్టమా లేదా అన్నట్టు నన్ను అడిగారనమాట. నార్మల్ కాల్లో మాట్లాడుతుంటే మా మామయ్య నన్ను అడిగారు, ఏమ్మా నీకు ఇష్టమా, ఇష్టమైతే నేను తీసుకెళ్తాను, మీ ఇంట్లో వాళ్ళు ఎవరు ఒప్పుకోకపోయినా పర్లేదు, నేను తీసుకెళ్లి గుళ్ళో తాళి కట్టించి పిలుచుకొని వచ్చి నా కూతురులాగా చూసుకుంటాను, నువ్వు మా ఇంట్లో సేఫ్గా ఉంటావు అని అయితే అని అడిగారనమాట. నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న దగ్గర అంటే మా అమ్మ మా నాన్నమ్మ దగ్గర పెరిగిన దాన్ని సడన్గా ఈయన వచ్చి ఇట్లా అడిగేపాటికి నేను ఎలా ఒప్పుకుంటా, అయినా నాకు ఐడియా లేనిది నేను ఎలా ఒప్పుకుంటా. సో నేను కాసేపు వెంటనే రియాక్ట్ అవ్వకుండా కాసేపు వెయిట్ చేశాను అనమాట, ఏం చెప్తారు ఏంటి అని అయితే. సో నేను వెయిట్ చేసి తర్వాత చెప్పాను, కాసేపు ఆగాక చెప్పాను, చూడండి మామ, మీరు మీరు అడిగే దాంట్లో తప్పు లేదు, కానీ నన్ను అడగకూడదు. మీకు అంతగా నేను ఇష్టం ఉంటే, నేను మీ ఇంటి కోడలుగా రావాలనుకుంటే మీరు మా పేరెంట్స్ని అడగండి, అమ్మని నాన్నమ్మని అడగండి. ఫస్ట్ వాళ్ళు ఒప్పుకుంటే కదా నేను చేసుకోవడం. నాకు ఆయన ఇష్టం ఏంటి, నాకు ఇష్టం లేకపోయినా ఇష్టం ఉన్నా వాళ్ళు ఒప్పుకున్నారంటే నేను చేసుకుంటాను అంతే. వాళ్ళని వదిలి నేను బయటికి రాలేను, ఒకవేళ వచ్చినా నేను మీతో సంతోషంగా ఉండలేను. సో మీరు ఏమున్నా మీకు ఇష్టం ఉంటే వచ్చి ఇంట్లో మాట్లాడండి, పద్ధతిగా పెళ్లి చేసుకోండి అంతే అని చెప్పేసి అనమాట. మా మావయ్యకి ఆ మాట ఎంత నచ్చేసిందో తెలియదు కానీ అయితే ఈ అమ్మాయే మా ఇంటి కోడలుగా రావాలని చెప్పి పట్టుబట్టి కూర్చున్నారనమాట. వచ్చి మా ఇంట్లో అడిగారు, అంటే పద్ధతిగా అందరూ కలిసి సంబంధం మాట్లాడడానికి వచ్చినట్టు అందరూ వచ్చి అడిగారనమాట. మా నాన్నమ్మ అయితే ఫేస్ మీదే లేదు మేము ఇవ్వము అని చెప్పేసింది అనమాట. ఇంకప్పుడు మా మావయ్య నన్ను నా ఫేస్ చూస్తూ బాధపడుకుంటూ చాలాసేపు అడిగారు, మేము బాగా చూసుకుంటాం, మేము వాళ్ళకి నచ్చినట్టే చూస్తాము, వాళ్ళకి సపరేట్ ఇంట్లో పెడతాము, మా దగ్గర పెట్టుకోము, వాళ్ళు మంచిగా టౌన్లో పెరిగాను కదా, సో ఆ వాతావరణంలోనే ఉండాలి అని చెప్పి అయితే నేను వేరే ఊర్లో అంటే మాకు దగ్గరగానే పెట్టుకుంటాము, వేరే వాళ్ళకి సపరేట్ ఇల్లు చేస్తాము. సో చాలా చాలా అట్లా చెప్పారనమాట. ఇల్లు సపరేట్గా చూస్తాము, అమ్మాయికి ఎలాంటి కష్టం లేకుండా చూసుకుంటాము, మా అబ్బాయి ఇట్లా జాబ్ చేస్తున్నారు, ఎయిర్పోర్ట్లో జాబ్ చేస్తున్నాడు, సో మీకు ఏమీ బాధ రాకుండా మీకు ఎలాంటి కష్టం లేకుండా చూసుకుంటాము అని అయితే అన్నారనమాట. ఇంకా మా నాన్నమ్మ అయితే డైరెక్ట్గా మీకు సొంతం ఇల్లే లేదు, మీరు ఎలా చూసుకుంటారో అనేసింది. ఇంకా ఒక్క మాటతో మా మావయ్యతో పాటు వచ్చిన వాళ్ళంతా బంధువులు వెళ్ళిపోయారనమాట. దాని తర్వాత ఎలా ఒప్పుకున్నారు, చాలా కష్టం మీదుగా చాలా ఎటెటో ట్రై చేశారు, ఒప్పించాలని చాలా ట్రై చేశారనమాట. అందులో ఒప్పుకున్న దానికి రీజన్స్ అయితే చాలా పెద్దవి, నన్ను వీళ్ళకిచ్చి పెళ్లి చేయడానికి. సో ఆ డెసిషనే నా లైఫ్ ఇప్పుడు టర్న్ చేసింది. సబ్స్క్రైబ్ చేసుకోండి.